మా హాస్పిటల్లో 40 పడకల ఆసుపత్రి, ప్రతిరోజు 100 మంది తింటారు. మనం వర్క్షాప్ చేస్తున్నప్పుడు సుమారుగా 150, 160 మంది తింటారు. ఇంతమంది ఉన్న చోట ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా ఫ్లోర్ క్లీనింగ్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ కానీ, లేదంటే బట్టలు ఉతకడానికి డిటర్జెంట్లు కానీ ఇవేమీ వాడకుండా వారు మాకు నేర్పించినటువంటి బయో ఎంజైమ్స్ని తయారు చేసి మా హాస్పిటల్లోంచి బయటకు వస్తున్న నీరు భూమిలోకి ఇంకిపోయేలాగా మేము చేస్తున్నాం. ఆ ఇంకిపోవడం వల్ల భూమికి అది ఎరువు అవుతోంది అండ్ భూమికి ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా చేస్తున్నాము. ఇలాంటివి ఒక ఇన్నోవేటివ్గా ఆయన్ని ఏమంటామంటే ఆయన సైంటిస్ట్. ఆయన ఒక సైంటిస్ట్ కూడా అనమాట. వారి ఇంటికి వెళ్తే ఒక మ్యూజియం లాగా ఉంటుంది, ఒక ల్యాబ్ లాగా ఉంటుంది, రీసెర్చ్ ల్యాబ్ లాగా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి ఇంటికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారో చూడాలి. ఆయన చేస్తున్నటువంటి ఇన్నోవేషన్కి ఆయనకి అసలు నా ఉద్దేశంలో నోబెల్ ప్రైజ్ రావాలన్నమాట. అన్ని అద్భుతాలు చేస్తున్నారు. జస్ట్ సాల్ట్తో ఆయన థైరాయిడ్ తగ్గిస్తున్నారు. జస్ట్ సాల్ట్ని మార్చి మందులు లేకుండా థైరాయిడ్ తగ్గిస్తున్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశారు. ఒక్కొక్క ఆవిష్కరణ ఒక్కొక్క పేటెంట్ కానీ, ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ కానీ రావాల్సినటువంటి ఆవిష్కరణలు ఆయన చేస్తున్నారు. వారి దగ్గర ఉండి ఒక గంట నేర్చుకుంటే లేదా ఒక రోజు నేర్చుకుంటే జీవితానికి సరిపడా అద్భుతమైన ఐడియాలు వస్తాయి. వారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక కుర్రవాడు అక్కడ చక్కగా స్టాల్ పెట్టాడు, దాని గురించి కూడా వారు చెప్తారు. నేను ఇంట్రడక్షనే చాలా చెప్పేస్తున్నాను, వారికి ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాను. వారు చెప్పేది అంతా చాలా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి ఆవిష్కారము విజయరామ్ గారు మీరు కూడా వినాలి. జీవజలం గురించి చెప్తారు. అది విన్నారంటే మీరు ప్రతి చోట ఇది స్టార్ట్ చేస్తారు. అది కూడా వారి నోట్లోంచి విందాం. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇక్కడ వేయించేసిన అతిథులందరికీ, పెద్దలందరికీ నా నమస్కారం. చాలా చూడముచ్చటగా ఉంది సభల కార్యక్రమము. సో ప్రకృతి మనకు జీవితాన్ని ఇచ్చిన, ప్రకృతిని సృష్టించిన దేవుడికి నా శతకోటి వందనాలు అర్పిస్తూ, ఇక్కడ మనం జీవించడానికి ఆధారం శక్తి. ఎందుకు జీవిస్తున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీరు, అట్లా ప్రతి ఒక్క జీవికి ఒక నైపుణ్యత. ఇప్పుడు తేనెటీగ చేసిన పని మనం చేయలేము, ఒక పక్షి పని మనం చేసినట్టు మనం చేయలేము. మనిషి చేసిన విధ్వంసం కూడా ఏ జీవి కూడా చేయలేదు, మనిషి తప్ప. ఎందుకు మనిషిని సృష్టించారు అంటే ప్రకృతిని అనుసరించి సమతుల్యతలో జీవించు, ప్రకృతిని ఆస్వాదించు, నీకు నేర్పిన గుణాన్ని వెదజల్లి అందరితోని సమతుల్యతలో ఉండి జీవించు అంటే అని స్వేచ్ఛ ఇస్తే, మనము ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేసి ప్రకృతికి భిన్నంగా జీవిస్తూ రోగపాలవుతూ సతమతం అవుతూ ఉన్నాము. దీనికి కారణం ఎవరము? మనమే. దేవుడు అనారోగ్య సమస్యని అసలు ఇవ్వలేదు. ఆరోగ్యం దేవుడిచ్చిన మనకి వరం. సో ప్రకృతి సహజంగా మనం తినాల్సింది పండ్లు మాత్రమే. కొంతమంది యోగులు వాయుభక్షణ చేసి ఉంటారు, డైరెక్ట్గా కాన్షియస్ ఎనర్జీ తీసుకుంటారు. సో మనము ఆ స్థాయిలో లేము కాబట్టి ఆ స్వేచ్ఛ వల్ల, ఆ ఫ్రీడమ్ వల్ల మనిషి ఎన్నో రుచి చూశారు. అప్పుడు మన ఋషులు మునులు ధాన్యం ఎప్పుడైతే, నిప్పు ఎప్పుడైతే కనుక్కున్నారో, ధాన్యం ఎప్పుడైతే తినడం అలవాటు చేసుకున్నారో, ధాన్యం అనేది విత్తనం, విత్తనం యొక్క లక్షణం చెట్టుగా మారాలి. అదే ధాన్యము పిట్టకు ఆహారమైంది. పిట్టకి ఎందుకు ఆహారమైంది ప్రకృతి సహజంగా అంటే, ఆ విత్తనాలు వెదజల్లాలి అంటే పిట్టలు ఆ ధాన్యం తిని, బలహీనమైన ధాన్యం తింటుంది, గట్టిగా ఉన్న ధాన్యం అది జీర్ణించుకోలేదు, అది బయట వస్తుంది రెట్ట ద్వారా. అది విత్తనంగా, ఆ విత్తనం భూమి మీద పడినప్పుడు చెట్టుగా మొలిసి మళ్ళా అది ఇంకో 1000 విత్తనాలు తయారు చేస్తుంది. అది ప్రకృతి నియమం. అది ఇప్పుడు ఆవు గడ్డి నెమరేస్తుంది, గడ్డిని చంపదు, పీకి పడేయదు, పైన నెమరేయడం మాత్రమే. తర్వాత ఆ గడ్డి కూడా తనను తాను రక్షించుకోవడానికి ఒక రసాయనం ఉత్పత్తి చేస్తుంది. అదే మనం ఆవుకి గడ్డి వేయాలి అంటే దాన్ని అప్రూట్ చేస్తాం, చంపేస్తాం. కానీ ప్రకృతి సహజంగా జీవించాలి అంటే ఒక ఆవు కూడా ఒక గడ్డి పూసని కూడా మర్యాద ఇస్తుంది, ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అటు గడ్డి పూస కూడా తనను తాను రక్షించుకోవడానికి ఒక రసాయనం ఇస్తుంది. మళ్ళీ ఎందుకు ఆవుకి అది ఆహారం అయింది అంటే
ఎక్స్చేంజ్. ఏది కూడా ప్రకృతిలో ఫ్రీ లేదు. నేను ఒకటి ఇస్తున్నాను, ప్రకృతి నాకు ఇంకొకటి ఇస్తుంది. మనం గాలి తీసుకుంటున్నాము, చెట్టు ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలేసేది చెట్టు తీసుకుంటుంది. సో మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకోవాలి అంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమి ఇవ్వడం నేర్చుకోవాలి? ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యత ఉంటుంది, ఒక కేపబిలిటీ ఉంటుంది. దాన్ని వ్యక్తపరచాలి. అప్పుడు మొత్తం సమాజం మీకు ఇస్తుంది. సో అట్లా మనకి ఈ భూమి మీద శక్తి వచ్చేది సూర్యకిరణాల నుంచి, చంద్రకిరణాల నుంచి. సూర్యుడికి చంద్రుడికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే మొత్తం బ్రహ్మాండం నుంచి. అంటే ప్రతి ఒక్క నక్షత్రం ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేడియేట్ చేస్తుంది. ఒక నక్షత్రం కాల్షియం తరంగంని, ఇంకొక నక్షత్రం మెగ్నీషియం తరంగాన్ని. అంటే మనకు సైన్స్లో ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఉన్న రసాయనాలన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రం వెదజల్లుతుంది. అవన్నీ కూడా సూర్యుడు నవగ్రహాధిపతి. మస్క్యులైన్ అంటే పురుష లక్షణాలున్న శక్తి అంతా కూడా సూర్యుని ద్వారా. చంద్రుడు నక్షత్రాధిపతి. స్త్రీతత్వం ఉన్న గుణాలు అన్నీ, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ చంద్రుడి ద్వారా భూమి మీదకి వస్తాయి. మనకి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది చంద్రకిరణాల వల్ల. అంటే మనకి వేలు పెరగాలన్నా, గోరు పెరగాలన్నా, జుట్టు పెరగాలన్నా, సెల్స్ గ్రో కావాలన్నా రాత్రి చంద్రకిరణాల వల్ల గ్రోత్ అవుతుంది. సూర్యకిరణాల వల్ల మనకి శక్తి వస్తుంది, మెటబాలిజం. సో అందుకనే మనకి ఈ ఉదయము, సాయంత్రము, రాత్రి అనే వేళలు ఉన్నాయి. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క అవయవం పనిచేస్తుంటుంది. ఒక్కొక్క ఆర్గన్ దాన్ని యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక్కొక్కటి వ్యక్తపరుస్తూ ఉంటుంది. సో ఇవన్నిటి కారణం వల్ల మనకి ఆహారం దొరుకుతుంది. సో భూమి మీద సూర్యకిరణాల ద్వారా వచ్చే కిరణాలు ఒక్క చెట్టు అన్నీ తీసుకోలేదు. ఒక చెట్టు కాల్షియం అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇంకో చెట్టు ఇంకొకటి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందుకు అంటే సమతుల్యతలో ఉండడానికి. ఒకటే చెట్టు అన్నీ అబ్జార్బ్ చేసుకుంటే ఇంకో చెట్లతో నాకు పని లేదు అనే భావన ఉత్పత్తి కాకుండా సమతుల్యతలో జీవించడానికి అనేక రకాల వృక్ష సంపదలు, అనేక రకాల క్రిమికీటకాలు, అనేక రకాల జీవజంతువులు, దాంట్లో అనేక రకాల రంగులు, రుచులు. ఎందుకంటే ఒకటే రంగు ఉంటే వ్యక్తికి బోర్ కొట్టేస్తుంది కదా. అందుకనే ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాల రంగులు. అందుకనే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఒట్టి అన్నం తినము, ఎన్నో రకాల రుచులు కలుపుకుంటాం. అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ శరీరం పంచభౌతిక తత్వాలతో చేయబడింది కాబట్టి ఈ శరీరానికి ఆ ఎనర్జీ రూపంలో ఆ పంచభౌతిక తత్వాల్ని మాత్రం ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ధాన్యం మన ఆహారం కాకున్నా కానీ మన పూర్వీకులు ఎట్లా దాన్ని తీసుకోవాలి, ఆ దోషాన్ని నివారణ ఎట్లా చేయాలి అనేది మన ఆయుర్వేదంలో ముందే లిఖితం చేయబడింది. పాకశాస్త్రంలో ఇవన్నీ వర్ణించారు. సో ధాన్యంలో ఒక రసాయనం ఉంటుంది, ప్రొటెక్టివ్ కెమికల్ ఉంటుంది. సో ఆ ధాన్యాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, పంట పండించడమే కాదు, దాన్ని ఎప్పుడూ కోత కొయ్యాలి, తర్వాత దాన్ని 8 నెలలు పెట్టాలి, తర్వాత అది ధాన్యం తయారవుతుంది. అది వడ్లు దంచుకొని ఆ బియ్యాన్ని మనము వండుకుంటాం. అయితే పాతకాలంలో చూడండి, బియ్యాన్ని, దంపుడు బియ్యాన్ని కూడా నానబెట్టుకునేవాళ్ళు. 8 గంటలన్నా నానబెట్టుకునేవాళ్ళు. నానబెట్టినప్పుడు ఆ దోష నివారణ అవుతుంది. దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ జాగృతమవుతుంది. దాంట్లో కలి వేసేవాళ్ళు, ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వేసేవాళ్ళు ఆ దోష నివారణ కోసం. తర్వాత నీళ్ళు ఎసరికి పెట్టి వండేవాళ్ళు. నీళ్ళు ఎసరికి పెట్టడానికి నిప్పు మీద నీళ్ళు, మంట మీద నీళ్ళు ఎసరికి పెడితే నానబెట్టిన బియ్యం వేసినప్పుడు ఆ మంటని తీసేసి నిప్పు మీద ఉడికించేవాళ్ళు. దీని వెంకల సైన్స్ ఏంటి? ఆ ధాన్యం ఆ మంట మీద ఎక్కువసేపు ఉంటే దాంట్లో ప్రాణశక్తి నశిస్తుంది కాబట్టి నీరు మాత్రమే మంట మీద వేడి చేసి ఎసరుగు వచ్చిన తర్వాత నిప్పుల మీద ధాన్యాన్ని వండేవాళ్ళు. తర్వాత ఎక్కువ నీళ్ళల్లో వండేవాళ్ళు. ఎందుకు అంటే ఎక్కువ నీళ్ళల్లో వండినప్పుడు దాంట్లో కొన్ని గుణాలు బయటికి వస్తాయి, అంటే స్టార్చ్ కాంపౌండ్స్. సో ఇప్పుడు 99% అందరికీ షుగర్ వ్యాధి రావడానికి కారణం బియ్యంలో వచ్చే స్టార్చ్. ముడి బియ్యం అయినా కానీ ఆ గంజి వార్చి అన్నం తింటే ఆ గంజిలో ఉన్న పోషక విలువలతో పాటు ఈ స్టార్చ్ వస్తుంది. సో పాతకాలం ఏం చేసేవాళ్ళంటే ఆ గంజిని పులువ పెట్టేవాళ్ళు, ఒక కుండలో పోసి దాన్ని కలి తయారు చేసేవాళ్ళు. ఆ అన్నం వండిన తర్వాత దాన్ని భుజించిన తర్వాత ఆ కలి ప్రోబయోటిక్గా, అంటే గట్ మైక్రోబియల్ యాక్టివిటీని పెంపొందించడానికి ఆ కలి తాగేవాళ్ళు. అయితే అప్పటి కాలంలో కుండకి బొట్లు పెట్టి, పసుపు పెట్టి, అంటే
ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే చెడు క్రిములు రాకుండా దానికి ఒక రక్షణ. ఆవు పేడతో అలికేవాళ్ళు. ఎందుకు ఆవు పేడతో అలుకడం అంటే ఆవు పేడలో సర్వజీవులు ఉంటాయి, అంటే అన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ దేవీ దేవతలతో పోలుస్తాము. ఒక్కొక్క మైక్రో ఆర్గానిజం 33 కోట్ల దేవీ దేవతలు అంటారు కదా ఆవులో, అవన్నీ కూడా మనకు సూక్ష్మజీవం అంటే ఏంది? ఒక జీవము సూక్ష్మాది రూపంలో. సో ఒక దైవీ శక్తి కూడా సూక్ష్మజీవంలో అక్కడ మైక్రోబ్స్ రూపంలో ఉంటాయి. అదే చెడు క్రిములు ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటాం. సో ఆవు పేడ ఉన్న చోట ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా రాదు, ఎందుకంటే అవన్నీ అక్కడ సమతుల్యతలో జీవిస్తున్నాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో అటువంటి ఆవు పేడతో అలికిన మన వంటశాల మన విజయరామ్ గారి ఇంట్లో చూస్తే మొత్తం ఆవు పేడతోనే అలుక్కున్నారు. సో అట్లా మనం ఉంచుకోగలిగితే మంచి మంచి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అక్కడ వస్తాయి. సో ఇప్పుడు మనము అందరికీ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు అంటే ఏసీలు, మనం వాడే కెమికల్స్, తర్వాత ఎల్ఈడి లైట్లతోని కూడా మన సూక్ష్మజీవులన్నీ నశించిపోతున్నాయి. మనం తీసుకునే ఆహారంలో జీవశక్తి లేదు, ఎందుకంటే జీవమున్న ఆహారం తినట్లేదు. కెమికల్గా పండించిన ఆహారం తింటాము, దాంట్లో ఆ జీవం ఉండదు, ప్రాణశక్తి ఉండదు. తర్వాత వంట చేసే పరిస్థితులు ఎట్లుంటాయంటే ప్రెషర్ కుక్కర్లో వండుతాము, దాంట్లో జీవం నశిస్తుంది. ఫ్రిడ్జ్లలో పెడతాము, దాంట్లో ఇంకా జీవం నశిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పోయి కూర్చుంటే ఏమవుతుంది? మన జీవశక్తి కోల్పోతాం. అట్లా మనం వండిన వస్తువులు పెడితే ఏమవుతుంది? వంట చేసినప్పుడే జీవం తగ్గింది, దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఇంకా జీవం నశిస్తుంది. కూరగాయలు కానీ పండ్లు కానీ ఏది కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మళ్ళీ దానికి ఏంటి పరిష్కారం అంటే, ఒక పెద్ద కుండ తీసుకోండి, ఒక చిన్న కుండ తీసుకోండి, వాటి మధ్యలో కొబ్బరి పీచు వేయండి. పాతకాలంలో ఇసుక వేసేవాళ్ళు, ఇప్పుడు ఇండ్లల్లో ఇసుక వేయడానికి బరువు ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు కూడా నిలువద్దు, తేమని మాత్రమే తీసుకోవాలి. సో కొబ్బరి పీచు వేస్తే ఆ కుండల మధ్యలో దాంట్లో నీళ్లు పోసినప్పుడు కుండలో ఉన్న కూరగాయలు 10 రోజులు కూడా అంటే ఎండలు, మే నెలలో ఎండలు కూడా తీవ్రమైన ఎండలో కూడా లోపల కూరగాయలు మాత్రం 10 రోజులు కూడా చెడిపోవు. మనకి ఇప్పుడు ఎట్లాగో సంతలు ఉన్నాయి, దగ్గర అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి, సేంద్రియ వ్యవసాయంలో పండించే వాళ్ళు ఎంతోమంది అందుబాటులో పెడుతున్నారు. సో అట్లాంటి కూరగాయలు మనము వారానికి 2 సార్లు తీసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్టెంట్ కావాలి, టైం దాని షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ కావాలి అంటే కుండలో భద్రపరచుకోండి. చాలా కూరగాయలు అసలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరమే లేదు, కానీ అలవాటు ప్రకారంగా అన్నీ పెట్టేస్తున్నారు. రవ్వ కానీ, బియ్యం కానీ, పప్పులు కానీ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. మనం తినేది పిప్పే, దాంట్లో జీవశక్తే ఉండదు. సో అందుకనే ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నీరు, మనం తాగే నీరు ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఇది విష పదార్థం ఉంది, ప్రతి ఒక్కరి బ్యాగ్లో ఉంటుంది, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు కదా. అయితే మనం నీళ్ళు తాగాల్సింది ఫస్ట్ వర్షం నీళ్ళు కదా. వర్షం నీళ్ళు పోగు చేసుకునే పద్ధతులు ఎంతోమంది ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఎన్నో చెప్తున్నారు. సో అది సదుపాయం లేకపోతే, అంటే అట్లాంటి పరిస్థితి లేకపోతే మనకు వచ్చే మంజీరా వాటర్ అంటే ట్యాప్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ శుద్ధి వస్తుంది, కానీ పైప్లో వచ్చేటప్పుడు తర్వాత దాంట్లో క్లోరిన్ వల్ల దాంట్లో జీవగుణం ఉండదు. క్లోరిన్ అనేది వోల్టైల్ కాంపౌండ్. మీరు ఒక కుండలో నీళ్లు పోసేసి దాంట్లో రాళ్ళు అంటే గుళిక రాళ్ళు, శంకులు, ఏమన్నా ఇసుకలో వచ్చే శంకులు అట్లాంటివి వేసి ఒక తులసి దళము లేదంటే ఆవు భస్మం అది వేసి బట్ట కట్టేసి సూర్యకిరణాల ద్వారా, చంద్రకిరణాల ద్వారా ఆ నీళ్లు శుద్ధి అయిపోతాయి. దాంట్లో ఉన్న క్లోరిన్ అనేది వోల్టైల్ కాంపౌండ్ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇంకా దానికి మించి శుద్ధి చేసే అవసరమే పడదు మీకు. ఇంకా దాంట్లో జీవం తెప్పియాలి అంటే మీరు ఎవరన్నా జలాశయం అంటే ఒక చెరువు దగ్గర నీళ్లు తాగే అంటే ధైర్యం ఉందా? ఇప్పుడున్న చెరువు దగ్గర లేదు, ఎందుకంటే దాంట్లో కాలుష్యం అంతా మనం వాడే కెమికల్స్ వల్ల అదంతా కాలుష్యం అయిపోతుంది. ఒకప్పుడు మన నిర్మాణం అంటే ఒక సిటీ అంతా కూడా నిర్మాణం అంతా కూడా లేక్స్ చుట్టూ ఉండేది, అంటే జలాశయం చుట్టూ ఉండేది. ఇప్పుడు మనం వాడే వ్యర్థాల వల్ల, కెమికల్స్ వల్ల ఆ జలాశయాలన్నీ నశింపబడుతున్నాయి. అంతేకాకుండా ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఉన్న చెరువులంతా ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్లు లేపే అక్కడంతా విధ్వంసం చేసుకునేది మనము. సో ఇప్పుడు మీరు ఒక చెరువుని ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
ఒక కుండ తీసుకోండి, వెడల్పు కుండ తీసుకోండి. దాంట్లో చెరువులు ఏముంటాయి? చెట్లు ఉంటాయి, చేపలు ఉంటాయి, నత్తలు ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ ఒక కుండలో వేసేసి అమర్చుకొని లేయర్ బై లేయర్ దాంట్లో నీళ్ళని శుద్ధి చేసే కొన్ని చెట్లు ఉంటాయి. క్యానా ఇండిగా, సత్యనారాయణ చెట్టు అంటారు. తర్వాత డక్వీడ్, అదొకటి నీళ్ళలో తేలే ఒక చిన్న ఆల్గే, ఒక డక్వీడ్ అంటారు. సో అవన్నీ కూడా నీళ్ళల్లో ఉన్న హార్డ్నెస్ని తీసేస్తాయి, దాంట్లో ఇంప్యూరిటీస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. తర్వాత సత్యనారాయణ పూల చెట్టు, క్యానా ఇండికా. తర్వాత వాటర్ అంబ్రెల్లా అనేది ఒక గడ్డి జాతి, ఒక అంబ్రెల్లా లాగా ఆకులు ఉంటాయి. తర్వాత డక్వీడ్ అంటారు. అట్లాంటివి ఎన్నో రకాల చెట్లు, నీళ్ళలో పెరిగే చెట్లు, నీళ్ళని శుద్ధి చేసేది. ఇది ఈజీగా అవైలబుల్ ఉంటాయి, ఈ 3 మాత్రం ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అది మీరు ఏర్పాటు చేసుకుంటే ఈవెన్ మనకు ఆల్గే ఫామ్ అవుతుంది, అంటే సూర్యకిరణాల ద్వారా ఆల్గే ఫామ్ అవుతుంది. ఆల్గే మనం తీసుకోవద్దు, కానీ ఆల్గే ఫామ్ అయ్యింది ఎందుకు అంటే నీళ్ళల్లో ఉన్న హార్డ్నెస్ని తగ్గిస్తుంది. సో మనం ఆల్గేని కొంచెం తీస్తూ ఉంటే, అంటే ఆల్గే అంటే నాచుని కొంచెం తీస్తూ ఉంటే నీళ్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకవేళ ఆ నాచుని కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోవాలి అంటే ఒక గాజు పాత్రలో ఆ నీళ్లు, అంటే నాచు పదార్థము తోని తయారైన నీళ్లు గ్రీన్ కలర్ ఉంటే కూడా మీరు బాటిల్లో ఎయిర్ టైట్ పెట్టేస్తే ఆ నాచు అంతా కింద సెటిల్ అయిపోయి పైన క్లియర్ వాటర్ వస్తుంది. మీరు మెల్లగా వంపుకుంటే ఆ క్లియర్ వాటర్ మీరు తాగొచ్చు. సో అట్లా మీకు దీనికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్కలైన్ వాటర్ అంటారు, లేదంటే ఎన్నో మినరల్ వాటర్ అంటారు, ఏ ఖర్చు అవసరం లేదు. అంటే మీకు ఒక కుండ సరిపోతుంది. మీకు వచ్చే నీళ్ళు బోర్ వాటర్ అయినా కానీ, ట్యాప్ వాటర్ అయినా కానీ, బోర్ వాటర్ కూడా మనం తాగితే ఉబ్బసం వస్తుంది. ఒకవేళ 100 ఫీట్ల నుంచి బోర్ వాటర్ తీసుకుంటే అది మీరు సంతృప్తిగా తాగొచ్చు, అది ఏం కాదు. కానీ ఇప్పుడు మన సిటీలలో 1000 ఫీట్ల నుంచి బోర్ వాటర్ తీసుకుంటున్నాం. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వర్షం నీళ్ళే కదా, ఆకాశం నుంచే వస్తుంది. కానీ భూమి మీద పడిన తర్వాత కింద వెళ్తూ ఉంటే మినరల్ మెటల్ బెడ్ రాక్ అది కండెన్స్ అవుతూ ఉంటుంది. అంటే నీళ్ళల్లో ఉన్న మినరల్ కాంపౌండ్స్, అంటే వర్షం నీళ్ళల్లో TDS 0 ఉంటుంది, సటిల్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఉంటాయి, మినరల్స్ అన్నీ ఉంటాయి. అది మనం భూమి మీద పడినప్పుడు స్టోన్స్, అంటే అక్కడ ఉన్న వనరులు, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఆ ఫ్రీక్వెన్సీస్ అబ్జార్బ్ చేసుకుంటాయి. దాంట్లో టేస్ట్ అంతా ఆ సాయిల్ టేస్ట్ వస్తుంది. అదే నీళ్ళు భూమికి చీల్చుకొని పోయినప్పుడు అది భారీగా తయారవుతుంది. అందుకనే ఆ 1000 ఫీట్ల నుంచి మనం తీసుకున్న నీళ్ళు ఎట్లయితే బెడ్ రాక్స్ అంత హార్డ్ ఉంటాయో, పైన హ్యూమస్ అంత సాయిల్ ఉంటుందో, అంత సటిల్ ఉంటుందో, దానికి అంత తీవ్రంగా కండెన్స్ అయ్యి కింద బెడ్ రాక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం తోడిన నీళ్ళు హెవీ ఉంటుంది. సో అది సాఫ్ట్ కావాలి అంటే సూర్యకిరణాలు, తర్వాత చెల్ల గింజలు ఉంటాయి, ఇందుపుకాయలు, అది వేస్తే కూడా దాంట్లో ఉన్న కోఆగులేషన్ ప్రాపర్టీ వల్ల నీళ్ళల్లో ఉన్న హార్డ్నెస్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటివి మీరు ఏర్పాటు చేసుకోగలిగితే, తర్వాత ఇప్పుడు ఆహారం తీసుకోవడానికి మీరు అన్నం గంజి వార్చి వండుకోవాలి. మట్టి కుండలో వండుకోవడం మంచిదే, ఎక్కువ నీళ్ళల్లో వండుకోవాలి, గంజి వార్చుకోవాలి. బియ్యాన్ని 8 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఆ వార్చుకున్న గంజిని తాగకూడదు. అట్లాగే పాతకాలంలో తాగేవాళ్ళు తర్వాత అరగట్లేదని పడేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కుక్కర్ వాడు వచ్చిండు, అయ్యో మీరు న్యూట్రిషన్ అంతా మీరు వేస్ట్ చేస్తున్నారు, మా కుక్కర్ వాడండి, దాంట్లోనే ఉంటుంది అని అట్లా అలవాటు పెట్టారు. కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే గంజిని వార్చాక కలి అని తయారు చేసేవాళ్ళు, తర్వాని తయారు చేసేవాళ్ళు. సో ఒక కుండకి బొట్లు పెట్టి దాంట్లో నానబెట్టిన బియ్యం వేసేవాళ్ళు. సో ఈ కలి ద్వారా 7 రోజుల పద్ధతి ఉంటుంది. అంటే ఒక్కరోజు, ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు, అన్నంలో నీళ్లు పోసి కుండలో పోసి బట్ట కట్టి పెట్టేస్తున్నారు. మీ ఇంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ సరిగా లేదు, కెమికల్స్ వాడుతున్నారు. సో దాంట్లో మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అందుకనే దాన్ని ఏం చేయాలి అంటే అడవి చైతన్యం నుంచి, అంటే మంచి మైక్రోబియల్ యాక్టివిటీ ఉన్న పొలం కానీ అడవి కానీ, అక్కడ మీరు ఒక సేంద్రియ పద్ధతిలో చేసిన ఆహారాన్ని వండి, పొడి పొడిగా వండి, లేదంటే పండ్లు కానీ ఏదన్నా సరే అక్కడ పెట్టి నైవేద్యాన్ని అర్పించి ఆహ్వానించాలి. ఎవరిని? ఆ దేవీ దేవతల్ని. అంటే ఆ మైక్రోబ్స్ రూపంలో అక్కడ వస్తాయి. ఆ ఆహారాన్ని మీరు మళ్ళా బెల్లంలో కానీ పండ్ల రసంలో కానీ భద్రపరుచుకొని ఆ మైక్రోబ్స్ ఇప్పుడు మీ ఇంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం, అంటే మన కడుపులో ఉన్న మైక్రోబ్స్, మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఒకటే. సో
సో అవి మన లోపల పోవాలంటే మట్టి తినలేము, కానీ అక్కడున్న వాతావరణంలో ఉన్నప్పుడు, అందుకనే గోసేవ చేసినప్పుడు ఆ మైక్రోబెల్ యాక్టివిటీ దాని నుంచి ఉత్పత్తులు ఏవైనా సరే అక్కడ భూమిని సారవంతం చేస్తుంది. సో మనం దాని నుంచి కావాల్సింది ఆ మైక్రోబ్స్. సో అది మనము పాలు తీసుకుంటున్నారు, కానీ పాలు దూడ కోసము. సో అక్కడ ఆవు ఉంటే అక్కడున్న పంట దాంట్లో ఆ మైక్రోబ్స్ వచ్చేస్తాయి. ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ నక్షత్ర చంద్ర కిరణాల నుంచి అని చెప్పాను కదా, అవన్నీ ఆ మైక్రోబ్స్లో వచ్చేస్తాయి, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ. సో అక్కడ మనం పండించుకున్న పంట మనం ఆహారం కరెక్ట్గా వండుకొని, లేదంటే పండు సరిగ్గా పక్వానికి వచ్చినాక పండు తింటే ఎక్కువ తినే అవసరం లేదు, కొంచెం తిన్నా కానీ చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇది మనం తయారు చేసుకోవాలి. దీని నుంచి తయారు చేస్తుందే కలి. అంటే ఇది మీకు మజ్జిగలాగా ఉంటుంది. సో దీన్ని మనం తోడులాగా మనం రోజు వాడుకుంటే మరుసటి రోజు 8 గంటలు టైం ఇస్తే మరుసటి రోజు దాంట్లో కొంచెం, అంటే దీంట్లో రుచి ఉండదు, అన్నం మొట్టిగా తినలేము కదా, దాంట్లో కూరగాయలు కలుపుకుంటాము. అట్లాగే దీంట్లో కూడా జీలకర్ర కానీ, అల్లం కానీ, కరివేపాకు కానీ అట్లా దాంట్లో వేసినప్పుడు ఉప్పు కూడా మనకి దోషం. ఉప్పు మనం చెట్టు నుంచి రావట్లేదు, ఉప్పు అనేది ఇనార్గానిక్. సో దాన్ని కూడా మనం కలిలో నానబెట్టుకుంటే 7 రోజులు ఆ ఉప్పు కూడా మళ్ళీ మనకి బయో అవైలబుల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని జైవిక లవణం అంటాం. సో ఆయుర్వేదంలో తక్రారిష్ట అనేది ఒక మిశ్రమం ఉండేది. మజ్జిగలో ఉప్పుతో పాటు కొన్ని మూలికలు వేసి ఒక ఔషధం తయారు చేసేవాళ్ళు. ఎంతో క్రానిక్ పేషెంట్స్కి కూడా లైఫ్ అండ్ డెత్ కండిషన్లు ఉన్నా కానీ తక్రారిష్ట ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎనర్జీ వచ్చేది. ఎందుకు అంటే ఆ మైక్రోబెల్ యాక్టివిటీ వల్ల. సో ఈ కలిలో పాతకాలంలో ఈవెన్ మిరియాలు, అది కూడా విత్తనమే కదా, దాంట్లో కూడా దోషం ఉంటుంది. జీలకర్ర, అది విత్తనమే, దాంట్లో దోషం ఉంటుంది. అంటే ప్రతిది ఇప్పుడు మనము ఒక చెట్టు మొక్క పెట్టాలంటే కూడా విత్తన శుద్ధి చేస్తాం జీవామృతంలో. అప్పుడు ఏమవుతుంది, ఆ మైక్రోబ్స్ ఆ విత్తనంలో ఉన్న యాంటీ న్యూట్రియన్స్, కెమికల్ ప్రొటెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేస్తుంది. అవి రక్షక కవచం లాగా ఆ విత్తనానికి ఉంటుంది. సో ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ దోషం వెళ్ళిపోతుంది. అంటే మనకి దోషం అది, ఆ దోషం వెళ్ళిపోయి అప్పుడు దాంట్లో జీవం మేల్కుంటుంది. అందుకనే మనం మొలకలు తినాలి అంటారు, కానీ మొలక వచ్చినాక వండుకొని తినాలి, పచ్చి మొలకలు తినకూడదు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో కూడా ఈ కలి తయారు కావాలి. సో ఈ కలితో ఏమేమి చేసుకోవచ్చు? ఉప్పు తయారు చేసుకోవచ్చు. తర్వాత మీరు దోసపిండి రుబ్బుకుంటారు కదా, ఇడ్లీ పిండి, దోసపిండి, దాంట్లో సోడా వేస్తారు. అది వేయకుండా మామూలుగా మెంతులు వేయొచ్చు, టైం ఇవ్వాలి. కానీ ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది, మళ్ళీ దాంట్లో మైక్రోబెల్ యాక్టివిటీ ఉండదు. దాని బదులు ఈ కలి వేశారనుకోండి, ఎండాకాలంలో కూడా 3 రోజులైనా కానీ పులువదు, కమ్మగా ఉంటుంది, పొంగుతుంది కానీ పులువదు. మామూలుగా మీరు దోసపిండి, ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు పొంగిపోతుంది, ఇది బ్రేక్ డౌన్ అవుతుంది, అంటే ఫర్మెంటేషన్ అవుతుంది కానీ పొంగదు. సో అట్లా ఇదొకటి జైవిక లవణం. సో ఇప్పుడు మనం కలిలో తయారు చేసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళలో తయారు చేసుకోవచ్చు, బెండకాయ రసంలో తయారు చేసుకోవచ్చు, బూడిది గుమ్మడికాయ రసంలో తయారు చేసుకోవచ్చు. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఉప్పు. ఏ ఉప్పు? స్వచ్ఛమైన సముద్రంలో వచ్చిన సముద్రం ఉప్పు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, సముద్రం అంతా కెమికల్స్. చేపలు సముద్రంలో ఉన్న కెమికల్స్ని శుద్ధి చేయడానికి ఉంటే మనము కెమికల్స్ వేసి చేపల్ని చంపుతున్నాము, ఉన్న చేపల్ని కూడా తినడం స్టార్ట్ చేశాడు. ఆ కెమికల్స్ అన్నీ మన కడుపులోకి వస్తున్నాయి. సో మనం తినాల్సింది చేపలు కాదు, చేపలు సముద్రంలో నీళ్ళల్లో శుద్ధి చేయడానికి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సముద్రం, స్వచ్ఛమైన సముద్రం ఉప్పు అన్నాను అందుకనే, లేదంటే సైంధవ లవణం కదా, ఆ లవణం కూడా మనకి, అంటే సైంధవ లవణం కూడా ఒకప్పుడు సముద్రం నుంచి వచ్చిందే, ఆ భూగర్భంలో తయారైంది ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు. సో ఆ ఉప్పు ఇప్పుడు నన్నేసి చూడు అన్నారు కదా, ఎంత వేసినా కానీ మనకి ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు ఏం చేస్తుంది, అన్ని మినరల్స్ని బైండ్ చేస్తుంది, అంటే సమతుల్యతో ఒక ఇంటిగ్రిటీ చేయడానికి ఉప్పు కారణం. అందుకని మనకు ఇప్పుడు కూరగాయలు తిన్నప్పుడు రుచిగా ఉంటుంది, ఉప్పు తెలుస్తుంది. అదే కూరగాయ మీరు వంట చేసినప్పుడు దాంట్లో ఉప్పు లేదు, ఎందుకంటే వంట చేసినప్పుడు ఆ ఉప్పు గుణము వెళ్ళిపోతుంది, అందుకని ఉప్పు వేయాలి. అదే మీరు పండ్లు తినండి, ఉప్పు అవసరం లేదు. ఎట్లాంటి పండు? స్వచ్ఛంగా కెమికల్స్ లేకుండా పండించిన పండు సరి అయిన పక్వానికి వచ్చినాక దాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఆ చెట్టు మీద పట్టుకుంటే ఊడిపోవాలి,
ఆ పండులో ఎంత రుచి ఉంది అంటే తీపిదనం అంతా ఉప్పు వల్ల. అదే మీరు ముందు కోత కోయండి, దాన్ని మక్క పెట్టండి, చెట్టు మీద పక్వానికి వచ్చిన పండులో ఉన్న రుచి మీరు విడిగా మక్క పెట్టుకుంటే రాదు. అదే పండు రుచి, సేంద్రియంగా పండించిన పండు రుచి కెమికల్ ఫార్మింగ్లో రాదు. ఇవన్నీ ఎందుకు? ఆ మినరల్స్ వల్ల. సో ఇప్పుడు ఈ ఉప్పుని ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న ఇనార్గానిక్ కాంపౌండ్స్ని మనం బయో అవైలబుల్గా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు కలిలో ఏముంది? మైక్రోబ్స్ ఉన్నాయి. ఒట్టి అన్నం గంజిలో ఏముంది? మైక్రోబ్స్ లేవు. సో ఇప్పుడు ఆ అన్నం గంజి వార్చిన దాంట్లో అంటే సేంద్రియంగా పండించిన ధాన్యం అయితేనే ఆ మైక్రోబెల్ యాక్టివిటీ బాగుంటుంది. కెమికల్ రైస్లో మైక్రోబ్స్ తక్కువ ఉంటాయి, ఉండకపోవచ్చు. మనం వాడే మైక్రోబ్స్ని పట్టే దాంట్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకనే ముడి బియ్యం తీసుకోండి, నవరా రైస్ కానీ ఎన్నో రకాల దేశీ రైస్ ఉన్నాయి. అట్లీస్ట్ మీరు ఆ కలి చేసుకోవడానికన్నా కనీసం దేశీ విత్తనాలు ఒక్కసారన్నా చేసుకోండి. సో దాంట్లో ఆ తోడు వేసినప్పుడు దాంట్లో ఒక్కరోజు టైం ఇస్తే చాలు. అంటే మీరు చేసుకోవాలంటే టైం పడుతుంది. ఆ తోడు తీసుకుంటే ఒక్కరోజులో మైక్రోబ్స్ మల్టిప్లై అయిపోతాయి, అది మీకు లైఫ్ టైం పనికొస్తుంది. సో ఆ కలిలో ఉప్పు ఊరబెడితే 7 రోజులు పెడితే ఆ ఉప్పుని కూడా మైక్రోబ్స్ బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని బయో అవైలబుల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అది జైవిక లవణం. సో ఇది కొబ్బరి నీళ్ళతో తయారు చేస్తాం. ఇప్పుడు కొబ్బరి నీళ్ళల్లో మైక్రోబ్స్ ఉంటాయి కానీ స్థిరమైన మైక్రోబ్స్ ఉండవు. సో దానికి ఏం చేస్తాం? మళ్ళీ కొబ్బరి నీళ్ళల్లో కూడా ఆ మైక్రోబ్స్ వేస్తాం, దాన్ని స్థిరపరుస్తాం. అంటే అడవి చైతన్యంలో అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. సో అటువంటి స్థిరపడిన కొబ్బరి నీళ్ళల్లో మళ్ళీ మీకు ఉప్పు ఏదైతే వేస్తామో అంటే సాచ్యురేషన్, ఇంకా దాంట్లో కరగదు అన్నంత ఉప్పు వేస్తాం. దాన్ని 7 రోజులు వరుసగా రోజు కలుపుకుంటూ మూతని టైట్గా పెట్టుకొని 7 రోజుల తర్వాత వడగట్టుకొని ఇట్లా బాటిల్ చేసి పెట్టుకుంటే మీరు ఉప్పు వేసే బదులు ఈ ద్రవం వేసుకోవాలి. 1 స్పూన్ వేసే బదులు 2 స్పూన్లు వేసుకోవాలి. దాంట్లో ఉప్పు శాతం 1/2 స్పూనే ఉంటుంది. సో మీరు బియ్యంని కానీ చిరుధాన్యాలు తిన్నా కానివ్వండి, ఇప్పుడు కొంతమంది చిరుధాన్యం బియ్యం మనది కాదు అంటారు. అప్పుడు చిరుధాన్యాలు కూడా మనవి కాదు, గోధుమలు కూడా మనవి కాదు, మనం తినాల్సింది పండ్లు మాత్రమే. సో ఇప్పుడు ఏ ధాన్యం తిన్నా కానీ ధాన్యంలో దోషం ఉంటుంది. దోషం నివారణ చేసుకొని మనం సరైన రీతిలో వండుకొని తిన్నప్పుడు మనకి ఇబ్బంది జరగదు. సో గోధుమలు కూడా మొలకెత్తిన గోధుమ పిండి తయారు చేసుకొని దాంతో రొట్టె చేసుకోండి, ఏం కాదు. ఎంతోమంది బ్రెడ్ చేసుకుంటారు. అంటే వేరే దేశాల వాళ్ళకు కూడా సరైన ఆహారం కావాలి కదా. సో వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటాను, మొలకెత్తిన గోధుమ పిండితోని మీరు ప్రాపర్గా ఫర్మెంటేషన్ చేసుకుంటే ఏం కాదు. సో ఇప్పుడు ఎందుకు సమస్య అంటే అన్నిట్లో కెమికల్స్, అన్నిట్లో ప్రిజర్వేటివ్స్, వంట చేసుకునే పద్ధతులు లేవు. సో ఇప్పుడు ఈ ఉప్పు ఒక్కటి మీ ఇంట్లో ఉంటే, ఆ కలి ఒక్కటి మీ ఇంట్లో ఉంటే, పాతకాలంలో కలి తాగినన్ని రోజులు రోగాలు లేవండి. అది ప్రోబయాటిక్స్. ఇప్పుడు మీకు B12 డెఫిషియన్సీ వచ్చేది మెయిన్ గట్ మైక్రోబెల్ యాక్టివిటీ లోపం వల్ల. మజ్జిగ తింటున్నామండి, పెరుగు తింటున్నామండి, అయినా మాకు B12 డెఫిషియన్సీ ఉంది అంటే దాంట్లో ఏ తోడు ఉంది? పాలు ఎట్లాంటివి? ఆ తోడు వేసి ఇప్పుడు సింపుల్, మీరు ఒక పొలంలో సేంద్రియ వ్యవసాయంలో పండించిన పాలు అక్కడ పెరుగు తిని అక్కడ తోడు పెట్టేసి అక్కడ రుచి చూడండి. అవే పాలు మీరు సిటీకి తెచ్చి మీ ఇంట్లో పాలు కాచి తోడు వేసేసి అక్కడ పెరుగు రుచి చూడండి, చాలా భేదం ఉంటుంది. ఎందుకంటే మీ ఇంట్లో మైక్రోబెల్ యాక్టివిటీ లేదు, అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు. అందుకనే తోడు చాలా ముఖ్యం. సో మీరు తోడు అట్లాంటి మైక్రోబ్స్ ఉన్న తయారు చేసుకొని మీ ఇంట్లో కెమికల్స్ వాడకుండా ఇట్లాంటి బయో ఎంజైమ్స్, జైవిక ద్రవ్యం అంటారు. సో ఇది మీరు పడేసే నిమ్మ తొక్కలు కానివ్వండి, మోసంబి తొక్కలు, పండ్ల తొక్కలు, వెజిటబుల్ తొక్కలు, ఇవన్నిటి మిశ్రమం ద్వారా ఎందుకు అవన్నీ వేస్తున్నామంటే దాంట్లో ఎంజైమ్స్ ఉంటుంది, దాంట్లో మైక్రోబ్స్ ఉంటాయి, దాంట్లో ఆ తోడు వేస్తాం, మళ్ళా దాంతో ఇది తయారు చేస్తాం. సో ఇది మన స్టూడెంట్ ఒకరు రవితేజ ఇక్కడ చీపురుపల్లి దగ్గర నేర్చుకొని చేస్తున్నారు. 2030 వరకు 1,00,000 మంది ఇండ్లలో కెమికల్స్ తీసేసి ఇట్లాంటివి అందించాలి అనే సంకల్పం తీసుకొని ఇక్కడ రవితేజ ఉన్నారు. సో ఒకసారి మీరు ఆ స్టాల్కి వెళ్ళి చూడండి, స్టాల్ నంబర్ ఏదో ఉంటుంది, స్టాల్ నెంబర్ 3 ఉంటుంది. సో ఇది మనము ఇంట్లో సింపుల్ అండి. కెమికల్స్ ఎందుకు వాడాలి? కెమికల్స్ ఎందుకు వాడతాము? మనకు ఎందుకు భయము? జర్మ్స్ నుంచి భయము. సో ఆ జర్మ్స్ ఎందుకు వస్తున్నాయి? మీరు ఒక ఇంట్లో అప్పటి కాలంలో ఆవు పేడ చల్లుకునేవాళ్ళు కదా, ఇంకా జర్మ్స్ ఎందుకు వస్తాయి? రావు. కిటికీలు క్రాస్ వెంటిలేషన్ ఉండేది, పైన వెంటిలేటర్ ఉండేది, ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏమైంది?
ఏసీలు, క్రాస్ వెంటిలేషన్ లేదు, వెంటిలేటర్స్ అసలే లేవు. వేడిగాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెంటిలేటర్ అవసరం లేదనుకుంటున్నారు. ఆర్కిటెక్ట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి, కంపల్సరీ వెంటిలేటర్ పెట్టాలి, ఆ వేడి గాలి బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత ఆవు పేడ అలుకునే వాళ్ళు లేరు, పసుపు కడపకి బొట్లు పెట్టేది లేదు. ఇప్పుడు ఈ మధ్య పెయింట్ వచ్చేసింది, రంగులు వచ్చే, ఈవెన్ ఆవు పేడ కూడా రంగు వచ్చేసింది, ఆవు పేడ కూడా కలుషితం అయిపోయింది. రంగు కలుపుతున్నారు, ఆవు పేడ చల్లుతున్నారు. మనం సేంద్రీయంగా పండించిన పద్ధతిలో పొలంలో చేసుకున్న రుచి పెరుగు ఇంట్లో ఎందుకు మారుతుంది అంటే ఇంట్లో ఉన్న మైక్రోబియల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల. అదే మనం ఇంట్లో వెలుతురు, గాలి ఇవన్నీ మనకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటే అటువంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు తాగుబోతాడు దగ్గర తాగుబోతాడే వస్తాడు. ఇప్పుడు మంచి జీవులు రావాలి అంటే అటువంటి ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మంచి స్వచ్ఛంగా ఉన్నప్పుడు అట్లాంటి జీవులే వస్తాయి. ఈ బ్యాక్టీరియాని ఏమంటారంటే రెసిస్టెన్షియల్ బ్యాక్టీరియా అంటారు. ఇవి ఏరోబిక్లో ఉంటాయి, ఎనరోబిక్లో కూడా ఉంటాయి. కానీ మనకి ఎనరోబిక్ ఎందుకు అంటే ఎయిర్ టైట్ ఎందుకు ఉండాలి అంటే ఏరోబిక్లో డెవలప్ అయిన బ్యాక్టీరియా అనోరోబిక్లో కూడా ఉండగలిగే శక్తి స్థితప్రజ్ఞకి మాత్రమే ఉంటాయి. స్థితప్రజ్ఞ ఎవరు? గాలి లేకుండా కూడా సమాధి స్థితిలో ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే గుణాతీతుడు, ఎటువంటి రాగద్వేషాలు లేని వ్యక్తి, ఎటువంటి సందర్భంలో కూడా శాంతంగా ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడు. సో ఈ మైక్రోబ్స్ ఏరోబిక్లో డెవలప్ అయ్యి ఎనోరోబిక్లో ఎందుకు ఉంచాలి అంటే, ఎయిర్ టైట్ ఎందుకు ఉంచాలి అంటే వేరే అంటే దాంట్లో ఉన్న గుణాలు బయటికి పోకుండా. ఇప్పుడు ఒక పండు కూడా చూడండి, పండు మొత్తం స్కిన్ కవర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ నుంచి ఏవి రావు. అంటే దాంట్లో గుణం ఎక్కడన్నా కట్ అయిపోతే దాంట్లో ఆ అరోమా, ఆ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో అందుకనే దీంట్లో ఏంటంటే ఇటువంటి స్థిరత్వం ఉన్న మైక్రోబ్స్ ఏంటి అంటే ఆ మైక్రోబ్స్ని మనం ఏరోబిక్ ద్వారా డెవలప్ చేసి దాన్ని రెసిస్టెన్షియల్ చేసేసి అది స్థిరంగా ఎనరోబిక్ కండిషన్లో ఉండిపోతాయి. సో దీంట్లో వచ్చేది ఎనరోబిక్ బ్యాక్టీరియా కాదు, కానీ ఆ ఏరోబిక్ బ్యాక్టీరియా కూడా ఎనరోబిక్ కండిషన్లో కూడా సస్టైన్ అయ్యే మైక్రోబ్స్ దీంట్లో ఉంటాయి. అది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు మనం పంట పొలాలలో వాడే బ్యాక్టీరియా. ఇప్పుడు మనం జీవామృతం కూడా 7 రోజుల తర్వాత ఉండదంటారు కదా, ఏరోబిక్ కండిషన్లో ఉండాలి. కానీ ఈ మెథడ్లో జీవామృతం చేస్తే జీవామృతంలో ఉన్న గుణాలని కూడా ఎయిర్ టైట్ అంటే మన బాటిల్లో ఎన్నేళ్ళైనా ఉంచవచ్చు, చెడిపోదు. సో ఆ మైక్రోబియల్ యాక్టివిటీని స్థిరపరచడం అదొక టెక్నిక్. దాని నుంచి మనం తయారు చేస్తాం మళ్ళీ. అదే ఇంకా మంచి రెట్టింపు అవుతుంది, దాని యొక్క గుణం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు సిద్ధ వైద్యంలో ఇట్లాంటివి కుండలలో పెట్టేవాళ్ళు. అప్పటి కాలంలో గాజు సీసాలు ఇట్లాంటివి లేవు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కుండలో భద్రపరిచి దాన్ని మన టర్మైట్ సాయిల్ దాంతో సీల్ చేసేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ ఎయిర్ టైట్ పెట్టేవాళ్ళు. ఎయిర్ టైట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కూడా, నూనె వస్తువులు కూడా మనము ఎంత ఓపెన్ పెడితే ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిజన్ మనకి ఎంత ముఖ్యమో, ఆక్సిజన్ ఎక్కువైతే కూడా దాంతో ఏమవుతుంది, తుప్పు పట్టినట్టు దాంట్లో రియాక్ట్ అవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆక్సిజన్ ద్వారా వచ్చేది శరీరంలోకి ప్రాణశక్తి మాత్రమే. ఆక్సిజన్ ఈజ్ క్యారియర్ ఆఫ్ ప్రాణ. ఒక్కసారి శరీరంలో ప్రాణశక్తి పోయినాక ఆ ఆక్సిజన్ లోపల ఉంటే ఆక్సిడేషన్ అవుతుంది. అందుకనే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకునేది కూడా, ఆహారం అనేది క్యారియర్ ఆఫ్ ఎనర్జీ. మనం 500 యూనిట్లు ఆహారం తీసుకుంటే 500 యూనిట్లు బయట పోవాల్సిందే, ఉంచుకోలేము. ఉంటే మనకు వ్యాధి వస్తుంది. ఎంత మనం సేంద్రియంగా పండించుకున్న ఆహారం అయినా కానీ దాని నుంచి మనము ఆ ప్రాణశక్తి మాత్రమే తీసుకుంటున్నాము, అది బయటికి పోవాల్సింది కదా. అట్లాగే ఈ మనం ఎప్పుడైతే వాతావరణంలో ఇవన్నీ మనము సమకూర్చుకుంటామో, ఈ కెమికల్స్ లేకుండా ఈ ఎక్స్టర్నల్గా ఫ్లోర్ క్లీనింగ్కి కానివ్వండి, టాయిలెట్ క్లీనింగ్కి కానివ్వండి, స్నానంకి కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఈ మైక్రోబియల్ యాక్టివిటీ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కలి ఏం చేయొచ్చు, మీరు ఎక్కడెక్కడైతే మజ్జిగ చేసుకోవాలో ఆ తోడు వేయండి. పాలతో కూడా మీరు కలి తయారు చేయొచ్చు. ఇప్పుడు పాలతోని పెరుగు ఫస్ట్లో ఎట్లా తయారు చేశారు, పెరుగు లేనిది పెరుగు ఎట్లా అవుతాయి? అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళు, పాలని 8 గంటలు కాచేవాళ్ళు, కుంపటి మీద పెట్టి చిన్న ఎసరికి పాలని కాచేవాళ్ళు. ఆ పాలు దూడ మొత్తం తాగినాక ఒక గోశాలలో మేము ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాము. అంటే పాలు మనవి కాదు, దూడవి,
మనం పాలు తీసుకోవద్దు అనేది నేను ప్రచారం చేస్తాను. నేను కూడా పాలు మానేశాను. కానీ ఆవు కావాలి మనకి, ఆవు ఉండాలి. ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఆవులు ఉంటాయి కానీ పాలు పిండరు. ఇప్పుడు మళ్ళీ పాలు అలవాటైంది. నేను కూడా చిన్నప్పటి నుంచి పెరుగు తింటున్నాను, పాలు తాగుతున్నాను. సో ఇప్పుడు మనకు పెరుగు కావాలి. అంటే ఎందుకు పెరుగు కావాలి? ఆ మైక్రోబియల్ యాక్టివిటీ కావాలి. మళ్ళీ పాతకాలంలో ఇప్పుడు నేను పాలు వద్దంటే నేను బియ్యం కూడా వద్దంటున్నాను, ఏ ధాన్యం వద్దంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ధాన్యం తిన్నప్పుడు పాలకు కూడా ఒక గుణం ఉంటుంది కదా. మన ఋషులు ఆ ఆలోచనని ముందే ఆలోచించి పాలను ఎట్లా తీసుకోవాలనేది కూడా అందించారు మనకి. ఎట్లాంటి పాలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆవు అయి ఉంటే మనకు ఎటువంటి రోగం ఉంది అనేది ఆవు మనం సందర్భంలో ఉన్నప్పుడు ఆవు సెన్స్ చేస్తుంది కదా. అటువంటి ఆకులలుములు తింటుంది. సో అటువంటి ఆకులలుములు తిన్నప్పుడు దాని నుంచి వచ్చే గోమయము అక్కడ మట్టి మీద పడినప్పుడు దాని నుంచి వచ్చే పంటలో ఉన్న పండు తింటే మనకు ఆ అనారోగ్య సమస్య వెళ్ళిపోతుంది. కానీ మన పూర్వీకులు, మన చాయిస్, మన ఫ్రీడమ్ వల్ల పాలు అనేది మనం అలవాటు చేసుకున్నాం. సో ఆ పాలల్లో ఒక దోషం ఉంటుంది. దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, బిడ్డ పుట్టినప్పుడు ఒక శిశువుకి ట్విన్స్ పుట్టినా కానీ ఒక పిల్లోడికి పాలు ఏదైతే ఉంటుందో ఇంకో పిల్లాడికి సూట్ కావు. ఎవరు తల్లిపాలు తాగుతున్నారో అప్పటిదప్పుడు గ్రోత్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఇంకొక పిల్లోడికి పాలు సెట్ కావాలంటే మీరు ఆ మైత్రి, ఆత్మీయత అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు హార్మోన్స్ దాంట్లో డెవలప్ అయ్యి ఆ శిశువుకి చెందాల్సిన హార్మోన్స్ ఆ పాలల్లో ఉత్పత్తి అవుతాయి. అట్లాగే పాలలో వచ్చే హార్మోన్స్ దూడకి చెందిన హార్మోన్స్ ఉంటాయి, మనకవి సెట్ కావు. సో మనకవి సెట్ కావాలి అంటే అప్పటి కాలంలో కుంపటి మీద కాచేవాళ్ళు. అంటే చిన్న ఎసరుకి 6 గంటలు, 4 గంటలు, 8 గంటలు అట్లా కాచుతూ పిడికల మీద ఆ పాలను ఎందుకు కాచేవాళ్ళు ఆ టెంపరేచర్లో అంటే హై టెంపరేచర్. ఇప్పుడు పాలు ఎట్లా కాచుతారు? అందరూ గ్యాస్ మీద 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తారు పొంగు రాగానే. అది కాదు. సో అప్పటి కాలంలో 4 గంటలు, 8 గంటలు కాచేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ నాకు పాసిబిలిటీ ఎక్కడుంది, నేను ఆఫీస్కి పోవాలి, ఇంకా దినమంతా పాలు కాచుకోలేనంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. పాలల్లో మీరు నీళ్లు వేసేసి ఒక 1/3 అన్న నీళ్లు వేసేసి చిన్న మంట పెట్టేసి ఆ 1/3 వాటర్ వెళ్ళిపోయేటట్టు చిన్న మంటలో మరిగించండి. అప్పుడు దాంట్లో దోషం పోతుంది. అప్పటి కాలంలో ఎట్లా చేసేవాళ్ళంటే పాలను చిన్నసరికి పెట్టినప్పుడు ఆ హీట్కి దాంట్లో గుణాలు పోవు, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోవు. హార్మోన్స్ ఏవైతే మనకు చెందని ఉంటాయో అవి సన్నగిల్లుతాయి. తర్వాత అప్పటి కాలంలో పాలు తాగకపోయేవాళ్ళు, రేర్గా పాలు తాగేవాళ్ళు, దాన్ని తోడు వేసుకునేవాళ్ళు. రాత్రి తోడేసుకుంటే ఉదయానికి ఆ వెచ్చటి పాలల్లో తోడేసినప్పుడు ఆ ఉదయానికి పెరుగు తయారవుతుంది, గడ్డగడుతుంది కదా, మంచి కమ్మగా ఉంటుంది. దాన్ని సూర్యకిరణాలు పడకముందు చిలికి వెన్న తీసి ఆ వెన్నని ఎండలో పెట్టి లేదంటే మల్ల కుంపటి మీద పెట్టి నెయ్యి చేసిన తర్వాత ఒక కుండలో పోసి ఉట్టుకు కట్టి సంవత్సరం తర్వాత నెయ్యి తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆయుర్వేదంలో ఆ పద్ధతులు ఇంకా చేస్తారు. కొంతమంది ఇప్పటికీ అట్లాంటి నెయ్యి తయారు చేసి అమ్ముతారు, పురాణఘృతం. సో ఆ నెయ్యిలో ఆ దోషం పోయి దాంట్లో 1000 రెట్లు గుణం తయారవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల, అట్లాంటి పాల వల్ల. సో ఇప్పుడు పాలని పెరుగు తయారు చేయడానికి తోడెక్కడికి వెళ్ళి వస్తుంది? మీరు పాలు కాచినాక దాంట్లో తోడేయడానికి పెరుగు లేదు. సో అప్పటి కాలంలో మిరపకాయ తొడమలు వేసేవాళ్ళు, నిమ్మరసం వేసేవాళ్ళు, చింతపండు వేసేవాళ్ళు. కానీ మొదటి రోజు తోడు తయారు కాదు. దాన్ని రెండో రోజుని మూడో రోజుని 4వ రోజు అట్లా 7 రోజులు క్రమంగా తోడుని, ఒక నిన్నటి తోడుని ఇట్లా తయారు చేస్తూ ఉంటే 7 రోజులకి అది తోడు స్థిరపడేది. ఫస్ట్ అసిడిక్ అవుతుంది, ఆమ్లం తయారవుతుంది. ఎందుకు అంటే దాంట్లో ఉన్న ప్యాథోజన్స్ అన్నీ చనిపోవాలి. సో అది ఆమ్లం తయారవుతూ 8వ రోజుకి ఆ ప్యాథోజన్స్ అన్నీ, అంటే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కదా ఏరోబిక్ బ్యాక్టీరియా, దాంట్లో ప్యాథోజన్స్ కూడా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఆ ప్యాథోజన్స్ అసిడిక్ ఎన్విరాన్మెంట్లో నెగ్గలేవు. అందుకనే మనం క్లీనింగ్ లిక్విడ్స్ అన్ని యాసిడ్స్ వాడతాం ప్యాథోజన్స్ని చంపడానికి. సో దీంట్లో స్వయంగా అది తయారవుతుంది యాసిడ్. ఆ ప్యాథోజన్స్ అన్నీ నిర్మూలించబడతాయి, అది తోడు తయారవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఫ్రెష్ మిల్క్లో వేస్తే, ఫ్రెష్ పాలల్లో వేస్తే అప్పుడు మీకు కమ్మటి తోడు తయారై ఎల్లకాలం మీరు దాన్ని భద్రపరచుకోవచ్చు. అదే పద్ధతి ఆ మిరపకాయ తొడుమలు వేసే బదులు ఆవు పాలను కాచిన తర్వాత ఫ్రెష్ ఆవు పాలు కొన్ని తోడు వేస్తే, అంటే ఇప్పుడు తోడు ఎంత వేస్తారు? 1 లీటర్ పాలకి 20 ml అంత వేస్తారు. అంటే 20 ml ఫ్రెష్ ఆవు పాలు వేస్తే తోడుకి, సేమ్ ఇదే 7 రోజుల పద్ధతి వాడితే
ఆ తోడు చాలా బలంగా తయారవుతుంది. ఆ తోడు మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే మీకు B12 డెఫిషియన్సీ రాదు. ఆ ఆవు నెమర వేసిన అంటే గడ్డి నెమరన వేసిన ఆవు ఉండాలి. అంటే కట్టి పెట్టి మీరు గడ్డి కోసి పెట్టకూడదు, వదలాలి. ఎందుకు అంటే అటువంటి ఆకులు అలుములు తిన్నప్పుడు అటువంటి మైక్రోబ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఆ మైక్రోబ్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చంద్రకిరణాలు అంటే అక్కడ నక్షత్ర మొత్తం బ్రహ్మాండం నుంచి ఆ ఒక్కొక్క గడ్డి పూస అబ్జార్బ్ చేసుకొని ఆవు తిన్నప్పుడు చంపదు, ఒట్టి గడ్డి పూసని మాత్రం పైన నెమరేస్తుంది కదా. సో దాంట్లో మైక్రోబ్స్ అన్నీ ఆవు కడుపులో వెళ్తాయి. అందుకనే 33 కోట్ల దేవతలు ఆవులో ఉన్నాయంటే ఇది దాని వెంకల సైన్స్. సో అటువంటి ఆవు పాలు దూడ తాగిన తర్వాత అయితే ఒక గోశాలలో ఏం చేశామంటే, ఇప్పుడు పాలు కావాలి, గోశాల రన్ కావాలి. ఇప్పుడు చాలా మంది గోప్రేమికులు ఎన్నో రకాల ఆవు ఉత్పత్తులు అంటే ఆవు పాలు లేకుండా గో ఉత్పత్తుల మీద ఆదాయం మీద ఆ గోశాలను నడపడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మేమేం చేశామంటే 1 నెల రోజులు అక్కడ డబ్బు కట్టి, వాళ్ళకి ఖర్చుల కోసం డబ్బు కట్టి, పాలు మీరు 2 పూటలు పిండకండి, 1 పూట మొత్తం దూడకు వదిలేయండి. ఓకే, ఉదయం మాత్రం 1 పూట మీరు పిండండి పాలు, దినమంతా వదిలేయండి, సాయంత్రం పాలు పిచ్చకండి, దూడని ఎంబడి వదిలిపెట్టండి. అయితే నేను మా ఆశ్రమంలో మా గురుగారు ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను ఇదే క్వశ్చన్ ఉంటుండే, దూడకి పాలు ఇస్తే ఏమవుతుంది, ఎందుకు కట్టి పెట్టేస్తున్నారు, ఎక్కువ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, దూడ తాగితే దానికి విరేచనాలు అవుతాయి. నాకు నమ్మకం లేకుండే, అంటే దానికి ఆహారం కదా అదే, ఎందుకు కట్టి పెట్టాలి అని నేను దూడను వదిలేస్తే అది పాలు ఎక్కువ తాగేసి విరేచనాలు అయిపోయాయి. అప్పుడు అయినా నాకు నమ్మకం రాలేదు, ఆలోచించాను, మళ్ళీ ట్రై చేశాను. సో స్టార్టింగ్లో మనము ఆహారం ఇవ్వకుండా పాలు ఇవ్వకుండా ఒకటేసారి వదిలేస్తే దానికి కుతూహలం అంటే ఆకలి. ఇప్పుడు మనము దినమంతా తిండి పెట్టకుండా మొత్తం 3 పూటల ఆహారం ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది, అరగదు. సేమ్ అట్లాగే దూడకు అవుతుంది. అయితే నేనేం చేశామంటే కొంచెం కొంచెం దూడకి అలవాటు చేస్తూ మొత్తం పాలు పితకడం మానేసి దూడకు వదిలేసి 1 నెల మొత్తం దూడకు వదిలేసి ఎట్లా ఒకటేసారి ఇవ్వకుండా కొంచెం కొంచెం అలవాటు చేసాం. సెకండ్ మంత్ ఏం చేశామంటే ఉదయం ఒక్కసారి పిండండి, దినమంతా వదిలేయండి. సో ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది, అక్కడిక్కడ గంతులు వేసుకుంటా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పాలు పోయి తాగుతుంది, మళ్ళీ గంతులు వేస్తుంది. అయితే ఒక 10 ఆవులు ఉండేయండి, 2 పూటలు వాళ్ళకి కలిపి 30 లీటర్లు వచ్చేది, ఉదయం 15 లీటర్లు, సాయంత్రం 15 లీటర్లు. ఈ విధంగా చేసినప్పుడు ఉదయం 25 లీటర్లు, సాయంత్రం అంతా దినమంతా పిండకపోయేవాళ్ళు. అంటే ఒక 5 లీటర్లు మాత్రమే తగ్గాయి. అంటే దూడ హెల్తీగా ఉంది. మామూలుగా అయితే దూడ మీరు బక్క చిక్కిపోతుంది, చాలా చోట్ల చూసాము. ఎందుకంటే పాలు కావాలి, దూడకి ఇవ్వరు, దూడకి ఎక్కువ ఇస్తే దానికి జీర్ణం కాదు. ఈ విధంగా చేసినప్పుడు 5 లీటర్లే తక్కువ వచ్చాయి. ఒకప్పుడు ఒంగోలు ఆవు 60 లీటర్లు ఇచ్చేదంట, ఇప్పుడు 2 లీటర్లే ఇస్తుంది. ఎందుకు అంటే మనము దాని సంతతి అంతా కూడా బలంగా తయారవ్వట్లేదు. గిర్రావు 20 లీటర్స్ ఇచ్చేది ఇప్పుడు 5 లీటర్లే ఇస్తుంది. ఎందుకంటే దాని సంతతి ఏదైతే ఉందో అది దానికి పోషణ దొరకట్లేదు. సో ఇప్పుడు ఎక్కడ ప్రాంతం ఆవులు అక్కడ ఉండాలి, ఇప్పుడు గిర్రావులు ఉన్న ప్రాంతం అక్కడ ఉండాలి, ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఆవులు ఇక్కడ ఉంటే ఆ ఎన్విరాన్మెంట్కి అవి సస్టైన్ అవుతాయి. వేరే మనము నాటావైనా కానీ దేశీ వాళ్ళ ఆవైనా కానీ, దేశీ అంటే మన లోకల్ మన ప్రాంతానికి చెందిన ఎన్విరాన్మెంట్కి చెందిన ఆవులు, అటువంటివి మీరు తీసుకోండి, అటువంటివి పెట్టుకోండి. కానీ ఇప్పుడు కొంతమంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే ఆవు సంతతిని కాపాడడానికి వాళ్ళ యొక్క లక్షణం ఇది. అంటే ఎన్నో చోట్ల ఆవులు అంతరించిపోతున్నాయి, స్వఉద్దేశంతో ఆవు సంతతి కాపాడాలి కాబట్టి అన్ని రకాల ఆవుని సేకరిస్తున్నారు. కానీ దాన్ని అట్లా ఆ విధంగా దాన్ని కూడా కాపాడుకోవాలి, ఎందుకంటే ఇట్లాంటి వాతావరణంలో తట్టుకోలేవు. దానికి అట్లాంటి కేర్ ఎక్కువ ఇవ్వాలి, అప్పుడు అవి సస్టైన్ అవుతాయి, అప్పుడు అవి ఈ వాతావరణానికి కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు పుంగునూరు ఉంది, అవి కొండ ప్రాంతాల్లో తిరిగే ఆవులు. మనం ఇక్కడ పెంచుకోవాలి అంటే ఇక్కడ దానికి అటువంటి సదుపాయాలు చేయాలి, అప్పుడు అవి స్వచ్ఛంగా అంటే హెల్తీగా ఉంటాయి. సో ఇట్లా మనం తోడు తయారు చేసుకొని అటువంటి మైక్రోబ్స్ మనం వాడితే ఈ B12 డెఫిషియన్సీ ఉండదు. ఇప్పుడు మనకు మెయిన్ B12 డెఫిషియన్సీ కారణం ఫోన్. సో ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము, కావాలంటే ఎవరైనా వాలంటీర్స్ కూడా రావచ్చు, ఫోన్ లేదు కదా. ఇప్పుడు వీరి ఎనర్జీ చూద్దాము, దీన్ని ఒకటి క్యాలిబ్రేషన్ అంటారు, ఇది కెన్సియాలజీ అంటారు సైన్స్లో. సో ఇప్పుడు వీరి ఎనర్జీ ఈ స్థితిలో ఎట్లా ఎనర్జీ ఉంది చూద్దాము. చేయి పెట్టండి, వీరి చేయిని నేను కింద ఒత్తడానికి ట్రై చేస్తాను, ఎంత వీలైతే అంత ఆపుకోండి, కింద ఒత్తనీయకండి. సో వీరు మొత్తం బలం పెట్టి ఆపుకోగలుగుతున్నారు. ఓకే, నేను కూడా ఇంత బలం పెడుతున్నాను. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ఫోన్ ఒకసారి డైల్ చేయండి. ఈ ఫోన్ ఎంత మనకి విధ్వంసం చేస్తుంది అంటే ఈ రేడియేషన్ వల్ల
మనకి మైక్రోబియల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, క్షీణించా ఉంది. దాని తగ్గట్టుగా మనం నింపుకుంటలేము, ఎనర్జీ మళ్ళీ తీసుకోవాలి కదా, ఆ మైక్రోబియల్ యాక్టివిటీ తీసుకోవట్లేదు. సో దీనివల్ల ఎనర్జీ చూడండి తగ్గిపోయింది. ఇంతకుముందు ఆపుకోగలిగారు, పక్కన పెట్టండి, ఇంతకుముందు చూస్తున్నారు కదా నేను ఎంత బలం పెడుతున్నాను అనేది. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే సో మనము 24 గంటలలో అట్లీస్ట్ మనము 20 గంటలన్నా ఫోన్ మీద ఉంటామేమో, ఎందుకంటే పడుకునేటప్పుడు కూడా మనం ఫోన్ పక్కనే పెట్టుకుంటాం కదా. చూడండి ఎనర్జీ తగ్గిపోతుంది. సో అదే మనము ఇట్లాంటి మైక్రోబియల్ యాక్టివిటీ మనం తాగినప్పుడు కానీ లేదంటే మనం చర్మంకి పూసుకుంటే కానీ కొంచెం చేతిలో అప్లై జస్ట్ రుద్దుకోండి. సో అట్లా ఈ బయో ఎంజైమ్స్ వాడినా కానీ, ఆ కలి సేవించినా కానీ, కలి పూసుకున్నా కానీ, అంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా కానీ, అంటే డైల్ చేస్తే ఆ నెట్వర్క్ వస్తుంది కదా, ఫోన్ పట్టుకున్నా కానీ శక్తి చూడండి. ఇప్పుడు నేను ఇంకెక్కువ బలం పెట్టాల్సి వస్తుంది. ఇది నిదర్శనం. సో ఫోను వద్దు అంటే ఎవరు వినరు. అవసరం ఉంది, ఇప్పుడు పని అట్లుంది, మనం చేసే పని ఫోన్ వల్లనే, అన్ని ఫోన్లనే. ఎంత వీలైతే అంత ఫోన్ని తక్కువ చేసుకోండి, వాడాల్సిన చోట వాడడం తప్పదు. కాబట్టి మీరు వద్దనుకున్న చుట్టుముట్టు వైఫై రేడియేషన్లు ఉన్నాయి, టవర్లు ఉన్నాయి. అందుకనే మీరు మీ ఇళ్లలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుకోండి, కెమికల్స్ తగ్గించండి. మీ కడుపులో కూడా ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అంటే ఎంత వీలైతే అంత తీసుకోండి. అప్పుడు మీకు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల మీకు శక్తి వస్తుంది. అట్లనే మనము గోమయం కూడా ఏమంటారు, అది యాంటీ రేడియేషన్ స్ట్రిప్స్ వస్తున్నాయి. ఎందుకు అవి హెల్ప్ చేస్తే ఫోన్లో పెట్టుకుంటే ఆ గోమయంలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ రేడియేషన్స్ అన్నింటినీ అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఎందుకు కలుపుకోవాలి ఆవు పేడతోని, ఆ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల. ఇప్పుడు పాతకాలంలో ఎంత పేడతో నలుక్కున్నా మళ్ళీ వారానికి ఒకసారి మళ్ళీ పూత పూసేవాళ్ళు. ఎందుకు అంటే అది డ్రై అయిపోతూ ఉంటే దాంట్లో గుణం తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం అలుక్కోవాలి, వారంకో నెలకో ఒకసారి అలుక్కోవాలి. సో ఇప్పుడున్న ఇండ్లల్లో ఆ మైక్రోబియల్ అంటే ఆ ఆవు పేడను అలుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మైక్రోబ్స్ మీరు కావాలంటే దీన్ని ఆవు పేడతో కూడా తయారు చేసుకోవచ్చు, ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఇట్లాంటివి తయారు చేసుకొని మీరు వాడుకుంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ బాగుంటుంది, ఈ రేడియేషన్స్ అన్నీ కూడా మనకు అబ్జర్వ్ అయిపోతాయి. అంతేకాకుండా చెట్లు పెట్టుకోండి, లోపల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, ఎన్ని వీలైతే అన్ని మీరు బాల్కనీలో చెట్లు నింపండి. యాక్చువల్గా అయితే మనకు భూమి ఎంతో చాలా కావాలి, గ్రౌండింగ్ కావాలి. మనం ఇప్పుడు అదృష్టం, ఇప్పుడు ఇక్కడ వసతి ఎట్లా ఏర్పాటు చేశారంటే అన్నీ కూడా స్వచ్ఛంగా ప్రకృతి సహజంగా ఉన్నాయి. అదే వేరే మనం ఎక్కడైనా ఈవెంట్స్కి పోతే అన్ని ప్లాస్టిక్ సాపలు ఉంటాయి, దాంతో మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మన ఇళ్ళల్లో కూడా అన్ని బండలు, కింద సిమెంట్, దాంట్లో అర్థింగ్ పోయింది. అండ్ బిల్డింగ్ అర్థింగ్ ఎవరు సరిగ్గా ఉండదు. ఎప్పుడో 30 ఏళ్ళ ముందు చేసిన అర్థింగ్ మళ్ళీ చూసుకోము. అర్థింగ్ అనేది ఈ మిషన్లకు కాదు, మనకి కావాలి అర్థింగ్. ఈ ఎక్సెస్ కరెంట్ అంతా మన బాడీలో పోతుంది, ఆ రేడియేషన్స్ అంతా కూడా గ్రౌండ్ కావాలి. సో దానికి ఏంటి అంటే మనకు ఒకటి అర్థింగ్ మ్యాట్ ఉంటుంది, కాపర్ ప్లేట్, దానికి ఒక వైర్ ఉంటుంది, దానికి ప్లగ్ఇన్ చేసుకుంటే భూమిలో మన బిల్డింగ్కి అర్థింగ్ బాగుంటే మనం పని చేసుకునేటప్పుడు ఆ కాళ్ళ కిందనో చేతుల కిందనో స్కిన్ కాంటాక్ట్ పెట్టుకుంటే నిరంతరం మనకి వచ్చే రేడియేషన్స్ అన్నీ భూమి లాగేసుకుంటుంది. తర్వాత మనం తాగే నీళ్ళు ఎప్పుడు భూమికి కనెక్ట్ అయి ఉండాలి, మట్టి పాత్రలో ఉండాలి. సో ఆ మట్టి పాత్రలో ఉన్న భూమికి డిస్కనెక్ట్ అయి ఉంది, మళ్ళీ ఆ అర్థింగ్ ప్లేట్ దాంట్లో పెట్టాలి. అంటే ఒట్టి కాపర్ రేట్కు కాదు, మంచి అంటే 99.9% టీసీ గ్రేడ్ కాపర్ అంటారు, దానికి అర్థింగ్ వైర్ పెట్టాలి. ఒట్టి కాపర్ ప్లేట్ పెడితే కొన్ని గుణాలే ఉంటాయి, దానికి మళ్ళీ ఆ అర్థింగ్ వైర్ని పెట్టి, అంటే కరెంట్ రానియకుండా అర్థింగ్ వైర్ని పెట్టి చేసుకోగలిగితే నిరంతరం మనకి ఆ నీళ్ళల్లో కూడా అర్థింగ్ ఇవ్వచ్చు. దాంట్లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు ప్రకృతిలో చూడండి, నీరు అనేది ఎప్పుడు కూడా భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. వర్షం నుంచి భూమికి పడంగానే భూమి మీద అంత నీళ్లు భూమికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనం ఒక్కరమే ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుంటాము. ఎవరన్నా వస్తారా డెమాన్స్ట్రేషన్కి? సో ఈ నీళ్ళు తాగడంతో ఏమవుతుందో చూద్దాము. సో వీరి ఎనర్జీ చూద్దాము, ఎంత వీలైతే అంత ఆపుకోండి. నన్ను కింద మీ చేయిని ఒత్తనియొద్దు, మొత్తం బలం పెట్టండి. ఓకే, ఇది క్యాలిబ్రేషన్ వారి బలం.
ఓకే, ఇది అందరికీ తెలిసిందే, ఆరో వాటర్ మంచిది కాదు, కానీ అందరూ తాగుతున్నారు కదా. మీరు తాగుతారా? ఓకే. సో ఇప్పుడు తాగినప్పుడు దాంట్లో చూద్దాం ఎనర్జీ లెవెల్స్ ఎట్లా డిఫరెన్స్ వస్తాయో. ఇక్కడ మన మంచినీళ్ళు ఇవ్వరా? ఇప్పుడు చూడండి, నీళ్ళు తాగడంతోనే ఎనర్జీ ఎంత తగ్గిపోతుంది, జస్ట్ నీళ్ళు తాగినప్పుడు. అదే ఇక్కడ మన దగ్గర స్వచ్ఛమైన నీళ్ళు, ఇది మినరల్ వాటర్ కాదు, స్వచ్ఛమైన బోర్ వాటర్, ఇక్కడ మనకు ప్యూరిఫైడ్ వాటర్. చూస్తున్నా, మీరు కూడా ప్రయోగం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నీళ్ళు తాగినప్పుడు డిఫరెన్స్ చూడండి, ఆపుకోగలుగుతున్నారు. అంటే మనము ఏం ఆహారం తీసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. నీళ్ళు ఏం తాగుతున్నాము, కెమికల్స్ ఏం పెట్టుకుంటున్నాము, అసలు మనం జీవిస్తున్నాం కానీ అసలు ఏం జీవిస్తున్నాము ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఇది జస్ట్ ఒక డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు యంత్రాలు, అంటే మన సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందంటే యంత్రాలు ఉంటాయి, మన ఎనర్జీని మెజర్ చేసే, ఆరా ఎనర్జీ మెజర్ చేసేవి, మన ఫ్రీక్వెన్సీస్ని మెజర్ చేసేవి చాలా ఆధునికంగా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మిషన్స్, దాంతో కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం కాటన్ బట్టలు వేసుకుంటే దీంట్లో ఉన్న గుణము, సిల్క్ అంటే మళ్ళా దాన్ని చంపుతున్నాం, అహింసా సిల్క్ అని ఒకటి వస్తుంది, అంటే పురుగుల్ని చంపకుండా దాని నుంచి పడిపోయే కొక్కుల నుంచి దారం తీస్తారు. అదే ప్లాస్టిక్, ఇప్పుడు అందరూ కూడా 90% అందరూ పాలిస్టర్ బట్టలు లేదంటే నైలాన్ బట్టలే వేసుకుంటున్నారు. ఆ శక్తి కావాలంటే వాళ్ళకు కూడా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. కాటన్ బట్టలు వేసుకున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది, ఈ సింథటిక్ బట్టలు వేసుకుంటే ఎనర్జీ ఎంత క్షీణిస్తుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సహజంగా, ఇప్పుడు మనం ప్రకృతిలో వెళ్ళాలి అంటే అదృష్టం, ఇట్లా పొలాలు ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తున్నారు, ఫార్మ్స్ డెవలప్ చేసుకొని కూడా మళ్ళీ 4 గోడల మధ్యలోనే, ఫోన్ల మధ్యలోనే అవే ఉంటుంది పరిస్థితి కదా. సో మనము భూమి ఉంటే మంచిదే, కానీ భూమి దొరికేంత వరకు ప్రకృతి సహజంగా ఉండాలి అంటే మీ ఇంట్లో ప్రకృతిని ఆహ్వానించుకోండి, చెట్లు పెట్టుకోండి, జీవజలం పెట్టుకోండి, మైక్రోబ్స్ని తీసుకురండి. సో ఇప్పుడు నాకైతే ఆవు పెట్టుకోవాలని ఉండే, నేను ఎప్పుడైతే పాలు మానేయక ముందు ఇంట్లోనే ఆవు పెట్టుకోవాలని ఉండే, పోయినను ఆల్మోస్ట్ తీసుకోవడానికే వెళ్ళాను. అంటే నేను ఎంత డిజైన్ చేసుకున్నా అంటే పైన టెర్రస్ గార్డెన్ ఉండే, బయోగ్యాస్ ప్లాంట్ చేసుకున్నా, హైడ్రోపానిక్ సిస్టమ్ ఒకటి, అంటే ఇప్పుడు సిటీలో నాకు గడ్డి లేదు కదా, సో ఒక మెథడ్ ఉంది, జీవామృతంలో విత్తనాలు శుద్ధి చేసి మనకు, అంటే ఇప్పుడున్న హైడ్రోపానిక్స్ ఈ టెక్నికల్ కాకుండా లో కాస్ట్, అంటే న్యాచురల్గా డిజైన్ ఒకటి తయారు చేశాను. అంటే అది సహజంగానే ఉంటుంది, మట్టిలో పెట్టాము ఎందుకంటే భూమి లేదు అంతే కాబట్టి. సో దాంట్లో మనము అంటే అంత ప్లాన్కి వెళ్ళాను, అంత ఏర్పాటు చేసుకున్నాను. వెళ్ళేసి ఆవుని రోజు వాకింగ్ తీసుకుపోదామని, దాని నుంచి వచ్చిన పేడ బయోగ్యాస్లో వేసుకుందామని అంత డిజైన్ చేసుకున్నాక నా దిశ వేరే ఉంది. అందుకనే మా గురుగారు వద్దు పెట్టా, ఇది నీకు సెట్ కాదు అన్నారు. నాకు బాధేసింది, అయ్యో ఎందుకు గురుగారు చెప్పినారు, నాకు ఆ ఇష్టం ప్రీతి. కానీ వారు చెప్పినందుకు తర్వాత నాకు అర్థమైంది, నేను వెళ్ళే మార్గం వేరు. నేను ఎందుకు ఆ ఉత్పత్తులు తీసుకోనంటే గోసేవ చేయాలి, అంటే గో సంరక్షణ చేయడానికి నాకు పాలొద్దు, ఎందుకంటే దూడకు కావాలి. ఎవరైనా తీసుకుంటే పర్వాలేదు, బట్ ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.